వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జియో హాట్స్టార్ ఇప్పుడు జియో హాట్స్టార్గా మారింది కదా. ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. జియో హాట్స్టార్లోనే మనం ఫ్రీగా అనేది చూడలేము. ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి, ఎయిర్టెల్ అయినా, విఐ అయినా, బిఎస్ఎన్ఎల్ అయినా, జియో అయినా మనకు $299 రీఛార్జ్ చేస్తే చాలామందికి చూసారంటే 90 రోజులు వ్యాలిటీ కలిగిన జియో హాట్స్టార్ కూడా వస్తుంది. అది ఎలా వాడుకోవాలని కూడా చాలామందికి తెలియటం లేదు. ఓకేనా, మెసేజ్ వస్తుందా ఏందనేసి తప్పకుండా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా వీడియో అనేది లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాండి వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్గా మనం విఐలో చూసారంటే 169 ప్లాన్ ఉంది. ఇందులో మనకి 3 months జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మొబైల్ ఎడిషన్ వస్తుంది. మనం మొబైల్లోనే చూడడానికి ఉంటుంది. ఓకేనా, 3 months మనకి ఈ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. 8 GB వస్తుంది ఈ ప్యాక్. అదేవిధంగా వ్యాలిటీ చూసారంటే 30 రోజులు ఉంటుంది ఈ 8 GBకి. ఓకేనా, మీకు జియో హాట్స్టార్ చూసారంటే 3 నెలలు వర్తిస్తుంది. అర్థమైంది కదా. అదేవిధంగా ఇంకో ప్లాన్ చూసారంటే మీరు ఇంకో ప్లాన్ 151. ఇందులో కూడా 3 months మొబైల్ ఎడిషన్ మనకు వస్తుంది. 3 months సబ్స్క్రిప్షన్. ఇందులో 4 GB వస్తుంది. 30 days వ్యాలిడ్ ఉంటుంది ఈ 4 GB డేటాకి. మీకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ చూసారంటే మీకు 3 months అనేది వాల్యుబుల్ ఉంటుంది. ఓకే, ఇంకో ప్లాన్లో వోడాఫోన్లో చూసారంటే అదే విఐలో చూసారంటే 3 months జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇందులో చూసారంటే $994 మీరు రీఛార్జ్ చేయాల్సింది. అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది. డైలీ ఫర్ 2 GB వస్తుంది. 84 రోజులు వ్యాలిడ్ అనేది ఉంటుంది. ఓకేనా, మీకు 3 నెలలు అనేది ఈ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది మీరు తీసుకోవచ్చు. జియో మొబైల్ ఓన్లీ మొబైల్లో మాత్రం మీరు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. స్పోర్ట్స్ కానీ, టీవీ షో కానీ, అదేవిధంగా హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ కానీ ఏదైనా మీరు ఆనందించవచ్చు 3 నెలలకి. ఇంకో ప్లాన్ చూసారంటే $3,699 ప్లాన్. ఇది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. ఇక్కడ డైలీ 2 GB వస్తుంది. 365 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. ఇక్కడ మీకు జియో హాట్స్టార్ కూడా 1 year మీకు వ్యాలిడ్ ఉంటుంది. జియో హాట్స్టార్ కూడా 1 year మీకు సబ్స్క్రిప్షన్ మొబైల్తో మీరు ఎంజాయ్ చేయవచ్చు. అదేవిధంగా లేకపోతే మొబైల్ కాకుండా 1 year అనేది మీకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఇందులో కూడా మీకు వ్యాలిటీ చూసారంటే ఇక్కడ 365 రోజులు ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ వ్యాలిటీ చూసారంటే 365 రోజులే ఉంటుంది. అంటే డేటా కూడా మీకు 365 రోజులు డైలీ 2 GB వస్తుంది. జియో సబ్స్క్రిప్షన్ కూడా మీకు 1 year అనేది ఉంటుంది. ఇందులో ఇంకో ప్లాన్ చూసారంటే 469 ప్లాన్లో మనకి 3 months జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. డైలీ 2.5 GB డేటా వస్తుంది. ఇది 28 days మాత్రమే మనకు వర్తిస్తుంది. కానీ జియో హాట్స్టార్ చూసారంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఇందులో కూడా మనకు వస్తుంది. వ్యాలిటీ చూసారంటే ఓన్లీ 28 రోజులు వ్యాలిటీ మాత్రమే ఉంటుంది. ఓన్లీ డేటాకి, అన్లిమిటెడ్ కాల్స్కి. కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం మీకు 3 నెలలు జియో హాట్స్టార్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ప్లాన్ చూసారంటే 499. ఇందులో 20 GB డేటా వస్తుంది. ఇక్కడ మీకు వ్యాలిటీ చూసారంటే 1 year ఉంటుంది. ఓకేనా, 20 GB వస్తుంది. వ్యాలిటీ 1 year ఉంటుంది. ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ కూడా 1 year అనేది ఇందులో లభిస్తుంది. ఓకే, అదే విఐ ఇప్పుడంతా మనం చూసింది అన్నీ కూడా విఐ ప్లాన్స్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎయిర్టెల్కి సంబంధించింది. $160 మీరు రీఛార్జ్ చేస్తే 7 days ఉంటుంది. 5 GB డేటా వస్తుంది. ఇక్కడ 3 months మొబైల్ సబ్స్క్రిప్షన్ అనేది జియో హాట్స్టార్ వస్తున్నారు. $160 రీఛార్జ్ చేస్తే ఓన్లీ 7 days మాత్రమే మనకి 5 GB డేటా వ్యాలిటీ ఉంటుంది. కానీ జియో హాట్స్టార్ చూసారంటే మనకు 3 months వస్తుంది వ్యాలిడిటీ. ఫ్రెండ్స్, ఇంకో ప్లాన్ చూసారంటే 398 మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. డైలీ 2 GB డేటా వస్తుంది. ఓకేనా, 28 రోజులు వ్యాలిటీ ఉంటుంది. 28 రోజులు మనకి వ్యాలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జియో హాట్స్టార్ కూడా మీకు 28 రోజులు మాత్రమే ఇందులో వస్తుంది. అన్లిమిటెడ్ 5G డేటా కూడా వస్తుంది. ఓకేనా, $398 మీరు రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. 28 రోజులకి డైలీ 2 GB వస్తుంది. జియో హాట్స్టార్ కూడా 28 రోజులు మాత్రమే వ్యాలిటీ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే 1029 మీరు రీఛార్జ్ చేస్తే డైలీ 2 GB వస్తుంది. 1029 రీఛార్జ్ చేస్తే డైలీ 2 GB వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జియో హాట్స్టార్ చూసారంటే 3 months సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. 3 months సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. వ్యాలిటీ చూసారంటే మీకు ఇందులో కూడా మనకి ఇక్కడ వ్యాలిటీ మనకి 84 రోజులు వ్యాలిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఓకేనా, 84 రోజులు వ్యాలిటీ అనేది వస్తుంది ఈ ప్లాన్లో 1029 ప్లాన్ రీఛార్జ్ చేస్తే. ఫ్రెండ్స్, ఇంకో ప్లాను 3994 ప్లాన్. ఇది ఈ ప్లాన్ నేను రీఛార్జ్ చేసుకున్నాను. కానీ ఇందులో కూడా మనకు 1 year సబ్స్క్రిప్షన్ అనేది జియో హాట్స్టార్ నుంచి వస్తుంది. మనకి డైలీ 2.5 GB డేటా వస్తుంది. 365 రోజులకి. ఓకేనా, 365 రోజులకి $3,999 రీఛార్జ్ చేస్తే 1 year జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ 5G డేటా కూడా మీరు పొందవచ్చు. 1 year సబ్స్క్రిప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు విఐ చూసారంటే మీకు మెసేజ్ వస్తుంది. విఐ అప్లికేషన్లో కూడా మీరు సబ్స్క్రిప్షన్ అనేది రినవల్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్ చూసారంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్ ఓపెన్ చేసి అందులో కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆఫర్ని. ఓకేనా, మీకు తెలియకుంటే ఆ కస్టమర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు జియోలో చూద్దాం ఎన్ని ప్లాన్స్ ఉందో. ఫ్రెండ్స్, జియోలో చూసారంటే మనకి స్టార్టింగ్లో వచ్చి ₹100 మనం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 90 రోజులు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. 5 GB డేటా కూడా ఇస్తారు మనకి. ఓకేనా, 90 రోజులు మనకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. ₹100 రీఛార్జ్ చేస్తే 5 GB డేటా కూడా ఇస్తారు. ఓకేనా,
అంతేకాకుండా మీరు అడిషనల్గా కావాలంటే డేటా యాడ్ చేసుకునేసి మీరు పొందవచ్చు 90 రోజులు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ని. ఓకేనా, జియోలో స్టార్టింగ్ ప్లాన్ ఇది. ఫ్రెండ్స్, జియోలో ఇంకో ప్లాన్ చూసారంటే 199 ప్లాను. 199 ప్లాను. ఇక్కడ వ్యాలిడిటీ చూసారంటే 90 రోజులు వస్తుంది. జియో హాట్స్టార్ చూసారంటే 90 రోజులు సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇందులో 15 GB మనకి ప్రొవైడ్ చేస్తారు. 15 GB డేటా ప్రొవైడ్ చేస్తారు. 90 రోజులు మనకి సబ్స్క్రిప్షన్ అనేది జియో హాట్స్టార్ నుంచి పొందవచ్చు 195 రూపాయలు రీఛార్జ్ చేస్తే. ఫ్రెండ్స్, జియోలో లాస్ట్ ప్లాన్ ఇది 949 మనం రీఛార్జ్ చేస్తే 949 మనం రీఛార్జ్ చేస్తే 84 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 168 జీబీలు మనకి ప్రొవైడ్ చేస్తారు. డైలీ 2 GB వస్తుంది. ఇందులో మనకి 84 రోజులు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా, ట్రై చేయండి. కానీ జియోలో మాత్రం ఓన్లీ 3 ప్లాన్సే ఉంటుంది. ఇంకా మేము అడిషనల్గా బిఎస్ఎన్ఎల్ అయితే ఎలాంటి ప్లాన్ లేదు ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ అయితే ఎలాంటి ప్లాన్ కూడా అందుబాటులో లేదు. మీరు బిఎస్ఎన్ఎల్ ఒకవేళ రీఛార్జ్ చేసి జియో హాట్స్టార్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే తప్పకుండా జియో హాట్స్టార్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత బయట రీఛార్జ్ చేయాల్సిన అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు జియో హాట్స్టార్ ఆల్రెడీ మీరు వాడుతున్నట్టయితే తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ 3 మంత్స్ చూసారంటే 499 ఉంటుంది. 499 రూపాయలు ఉంటుంది 3 మంత్స్కి. అదేవిధంగా ఇక్కడ 1 year మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 1463 రూపాయలు మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది 1 yearకి. వెబ్సైట్లో కూడా అదే విధంగానే ఉంది. ఒకసారి వెబ్సైట్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి చూడండి. జియో హాట్స్టార్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో కూడా మనకి క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఓకేనా, ఇందులో కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, 1 yearకి మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటే 1499 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా 3 months చూసారంటే 499 రూపాయలు ఉంటుంది. 1 month చూసారంటే 299 రూపాయలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏదైనా ఇంకా ఆఫర్ ఉంటే మీరు వాడే సిమ్ కస్టమర్ కాల్ చేసి తెలుసుకునేసి మీరు రీఛార్జ్ చేసుకోండి. ఐపీఎల్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.